అందరికీ శుభోదయం అండి. ఇక్కడ కనిపించేవి మార్కెట్ నుంచి తెచ్చిన చింతకాయలు, శుభ్రంగా కడిగి ఆరబోసిన చింతకాయలు అన్నమాట. ఇప్పుడు చింతకాయ సంవత్సరానికి సరిపడా ఊరగాయగా పెట్టుకోవడానికి ఇది మంచి సీజన్ అండి. ఈ మార్చి వరకు కూడా ఇవి చాలా బాగా వస్తాయి. అలాగే మేము కూడా తేవడం జరిగింది. ఈ చింతకాయలు ప్రతి చింతకాయకి పైన ఒక తొడిమ ఉంటుంది. ఆ తొడిమని కొంచెం ఇలా విరిచినట్టు చేస్తే కింద దాకా పీచు వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఫస్ట్ స్టెప్ ఆ పీచు అంతా తీసేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇవి డ్రై చేసిన చింతకాయలు అనమాట. పూర్వం మన ఇంట్లో ఈ రోళ్ళు రోకళ్ళు బాగా అవైలబుల్గా ఉండేవి. ఇవి తెచ్చి దంచుకోవడం, పచ్చడి చేసుకోవడం అనేది చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు మనం ఉన్న ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇంత పెద్ద పెద్ద రోళ్ళు అవి మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము. కాబట్టి అలానే మరి ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ చింతకాయ అనేది పెట్టుకోకుండా ఎట్లా ఉంటాము? అందువల్ల చింతకాయ పెట్టుకోవచ్చు కొంచెం సులభ మార్గంలో. ఇది కుక్కర్ మెటీరియల్ అండి. కుక్కర్ మెటీరియల్ అంటే కుక్కరు మందపాటి కుక్కర్ లాగా ఉంటుంది కదా, అలాంటి ఒక స్టీల్ గిన్నె అనమాట. ఆ స్టీలు గిన్నెలో అడుగు మందంగా ఉండాలి, మాడిపోకుండా ఉండడానికి. దాంట్లో ఒక 2 చిప్పగరిటెలు నూనె వేసి, దాదాపు ఒక 2 కేజీలు ఉన్నాయనుకోండి చింతకాయలు, 2 చిప్పగరిటెలు వేయచ్చు నూనె వేసి, ఈ డ్రైగా ఉన్న అన్ని ముక్కలు దానిలో వేసేసుకోవాలి. ఆ నూనె కాగిన తర్వాత ఆ తర్వాత మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ గిన్నె ఇలా ఎగరేస్తాం కదా, అప్పుడు అడుగువన్నీ పైకి వస్తాయి, పైవన్నీ కిందకి వెళ్తాయి కదా, అలా చేయాలి. అప్పుడు ఈ ఆయిల్ అంతా మొత్తం అన్నిటికీ పట్టి చక్కగా మగ్గిపోతాయి. ఒక కేజీన్నర 2 కేజీల కాయలకి ఒక 15 నిమిషాలు సరిపోతుంది, అంతకన్నా టైం ఎక్కువ పట్టదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గబెట్టాలన్నమాట. ఫస్ట్ నూనె కాగిన తర్వాత అవి వేసేసిన తర్వాత సిమ్ చేసుకోవాలి. చేసుకుని ఒక 10-15 నిమిషాలు దాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతాయి చింతకాయలు. ఇలా మూత పెట్టి మనం మూత తీసేటప్పుడు ఒక్కసారి తీసి ఆ పక్కన ఆ నీళ్ళన్నీ పక్కకు పడేసేయాలండి. ఎందుకంటే మనం నెమ్మదిగా తీసామంటే ఆ నీళ్ళన్నీ దాంట్లోనే పడుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక్కసారి తీసి పక్కకు పెట్టేయాలన్నమాట. అప్పుడు ఆ నీళ్లు పడిపోతాయి కింద. వీటిల్లో పడనీయకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ చింతకాయ ఎంత సాఫ్ట్గా వచ్చేసింది కదా. వీటిని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అది చూడండి ఎంత సాఫ్ట్గా ఆ పేస్ట్ లాగా వచ్చేసింది కదా. పెంకు కూడా మెత్తబడిపోయింది. ఇంత సాఫ్ట్గా వచ్చేసిన ఈ చింతకాయలో ఒక కేజీ చింతకాయలకి ఒక 250 గ్రామ్స్ ఉప్పు, అంటే ఫస్ట్ ఒక 200 గ్రామ్స్ వేసి చూసి ఆ తర్వాత సరిపోకపోతే మిగతాది కలుపుకోవచ్చండి. లేదంటే కనుక అవసరం లేదు. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కేజీకి ఒక 200 గ్రామ్స్ ఉప్పు మొట్టమొదట కలిపి చూసుకోండి. ఇగో ఇట్లా నీళ్లు పక్కకు పెట్టేసేయాలన్నమాట. ఆ మూత నెమ్మదిగా తీస్తే మాత్రం ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దీనిలో పడతాయి. అలా పడనీయకుండా చూసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధానంలో. ఇప్పుడు ఇది ఆయిల్ వేసి మగ్గబెట్టి చేసే విధానం. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు వేసి, తగు మాత్రం పసుపు వేసి, ఇప్పుడు ఈ రోకలి బండ మనం ప్రతి వాళ్ళం మన ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లాగే నేను కూడా ఒక రోకలి బండ కొని పెట్టుకున్నాను. ఈ మందపాటి గిన్నె కదండి, దానికేమో 3/4 అంటే 3 వంతులు వచ్చేలాగా వేసాయి చింతకాయలన్నీ. దానివల్ల ఆ గిన్నెలోనే మనం దంచుకోవచ్చు. అంటే రోల్ లాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు ఆ గిన్నె. ఈ విధంగా సులభ మార్గంలో మన ఇంట్లోనే చింతకాయ అనేది చక్కగా చేసుకోవచ్చండి. ఉప్పు కూడా చూడండి, నేను ఈ కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కాఫీ గ్లాస్లో 3 వంతులు వేసానమాట. అది కూడా నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను. ఇందులో ఉప్పుదనం ఏంటంటే తక్కువ ఉంటుంది. బాగా ఉప్పుగా ఉండే రాళ్ళ ఉప్పు వాడేవాళ్ళు ఒక 1/2 గ్లాస్ వేసి
చూసుకోండి ఫస్ట్. అది ఉప్పు సరిపోలేదనుకుంటే అప్పుడు కలుపుకోండి. లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే మనం ఏం చేయలేం. ఈ విధంగా చక్కగా దంచేసుకుని అది చాలా పేస్ట్ చక్కగా ముద్దలాగా వచ్చేస్తుందండి. అంటే ఈ దంచడం కూడా మనం మెయిన్గా రోట్లో దంచినట్టే గింజలు నలిగిపోకుండా దంచాలన్నమాట. అది అలా దంచేటప్పటికే మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది. గింజలు మాత్రం నలగకూడదు. నలగవులేండి, కాకపోతే ఆ గింజలు గట్టిగా మనం దంచేసామంటే అవి కూడా నలిగిపోతాయి. సో అది జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత పసుపు కూడా చాలా పచ్చగా ఉండేలాగా వేశారనుకోండి, అది చివరికి చిరుచేదు వస్తుంది. అందువల్ల పసుపు కూడా తగు మాత్రంగా వేసుకోవాలన్నమాట. పసుపు వాసన రాకుండా, చేదు రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. కలర్ లాగా అది ఉపయోగపడుతుంది. దాని మెడిసినల్ వాల్యూస్ కూడా మనకి యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా దంచిన ముద్ద ఈ రోజుకి ఇలాగ పెట్టేసి పక్కకి మర్నాడు గింజలు తీసి పెట్టుకోవాలి. అది మీకు సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు. ఈ దంచిన ముద్ద చూసారా, లైట్ ఎల్లోయిష్గా ఉంటుంది. చక్కగా ముద్దలాగా వచ్చేసిందండి. మన గిన్నెలోనే ఆ రోకలతో దంచిందే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనం ఈ రోజుకి ఉంచేసి రేపొద్దున గింజ తీసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే దానికి గింజకు పట్టిన ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ పచ్చడి. దాన్ని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని ఒక మంచి ఎయిర్ టైట్ డబ్బాలో గాజు సీసా కానీ లేకపోతే జాడీ కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం చెడిపోకుండా ఉంటుంది ఇది. ఈ విధంగా చక్కగా చింతకాయ పచ్చడి కష్టం లేకుండానే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి కొంచెం ఎలా ఉంది అని చూడటానికి ఒక పట్టెడు అంటే ఒక పావు కేజీ పక్కకు తీసి ఆ గింజలు తీసుకుని తిరగమాత వేసి మనం వేయించి పచ్చడి చేసుకునేలాగా పెట్టుకోవచ్చు అనమాట. అసలు టేస్ట్ ఎలా ఉంది అని చూడటానికి. దీనికి తిరగమాత మాత్రం చూసి చూడకుండా బాగానే వేయాలండి. ఎందుకంటే ఇది బాగా పులుపుండే పదార్థం. చాలా రిచ్ ఇన్ సి విటమిన్ కదా, చాలా పుల్లగా ఉంటుంది, కొత్త చింతకాయ కదా. అందువల్ల దీన్ని ఆ పులుపు అనేది విపరీతంగా కాకుండా ఈ తిరగమాత దినుసులు దాని పులుపుని తగ్గిస్తే మంచి రుచిని తీసుకొస్తాయి అన్నమాట. అందువల్ల శనగపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ బాగా ఎక్కువే పడతాయి అన్నమాట దీనికి. అదే మా అమ్మ ఇంత వేస్తున్నామే అని చెప్పి కొంచెం వేస్తే మాత్రం అది ఉప్పు చింతకాయలాగా ఉంటుంది తింటూ ఉంటే కూడా. అందువల్ల మంచి ఆ పులుపుకి భర్తీ చేయాలంటే ఈ తిరగమాత దినుసులు వీటికి బాగా పడతాయి. ఇంగువ ఇవన్నీ వేసి ఫస్ట్ ఈ గింజలు తీసి పెట్టుకున్న చింతకాయ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తగా ఉండాలి. కొంచెం కొంచెం పెంకులుగా ఉంటాయి కదా, అందువల్ల గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత ఈ తిరగమాతలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. మొత్తం ఎండుమిరపకాయలు వేస్తే ఏంటంటే మంచి రెడ్డిష్గా వస్తుంది. అలా కాకుండా ఇవి సగం పచ్చిమిరపకాయలు సగం వేస్తే గ్రీన్ రెడ్ కలిపినట్టుగా వస్తుందన్నమాట. ఇది గింజ తీసి పెట్టుకున్న ముద్ద చింతకాయ. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఈ తిరగమాత చల్లారిపోతుంది కదండి, ఇదిగో రుబ్బిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో పేస్ట్ లాగా. అది అట్ట ఉండకపోతే మాత్రం పెంకులుగా ఉంటే అసలు తినలేరనమాట. ఇప్పుడు ఈ తిరగమాత కూడా గ్రైండ్ చేసి ఈ రెండు కలిపేసేయాలి. అంతేనండి, ఘుమఘుమలాడే చింతకాయ రెడీ అయిపోయింది. ఎప్పుడు కూడా మా అమ్మగారు రోజుల్లో కూడా మా అమ్మగారు ఇట్లాగే పచ్చడి చేసి అన్నం కలిపేవాళ్ళు. అలా ఈ విధంగా అన్నం కూడా కలిపి చూడటం జరిగింది. చాలా బాగుందన్నారు. ఇది చింతకాయ పచ్చడి, ఘుమఘుమలాడే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఒకసారి మనం పచ్చడి చేసామంటే ఒక నెల రోజులు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా చేసుకుని రుచికరమైన చింతకాయ తినండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.